Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. భ్రమరాంబికా దేవి ఖడ్గమాల కుంకుమార్చన పూజలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, సౌధని కుమారి దంపతులు. అనంటే పురాణాల్లో అనేక కథలు చెప్పబడ్డాయి. భార్యాభర్తలైన తర్వాత లక్ష్మీదేవి, శ్రీమన్నారాయణుడు, భార్యాభర్తలైన తర్వాత పార్వతీ పరమేశ్వరులు, భార్యాభర్తలైన తర్వాత సరస్వతి బ్రహ్మదేవులు, ధైర్యమిచ్చే సమస్త లోకాలకు తల్లివై ఉండి కాపాడుతూ ఉండుగాక అని ఆ కుంకుమని భర్త అయినటువంటి ముఖచంద్రం మీద ఉండేటువంటి కుంకుమ అంటే అమ్మవార్లకు అందుకు ఇష్టం. అందువల్ల మీరు అమ్మవారికి తిరువంజనాలు చేసినా, ఆభరణాలు సమర్పించినా, వస్త్రాలు సమర్పించినా, నివేదన సమర్పించినా అమ్మవారికి ప్రీతికరమైనది ఏమిటంటే కుంకుమ. మీరు పూజించేటువంటి ఆ కుంకుమలో ఎన్ని కణాలు, పూజల కన్నా అమితమైనటువంటి అమ్మవారికి ఇష్టపడేది ఆ కుంకుమార్చన కనుక మనం మహాశివుడికి ఒకటి ఇష్టం ఏమిటంటే భక్తులకి సంతోషం కలిగే విధంగా ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంకాలం వేళ ఆ నీళ్ళు ఎక్కడ పడ్డాయి? ఆయన యొక్క శరీరం మీద ఉన్నటువంటి ఏ కపాలమాలిక అంటే ఈ పుర్రెల యొక్క మాల ఏదైతే ఉందో ఆ పుర్రెల మాలలో స్వామివారి యొక్క తాండవం చేసేటప్పుడు ఆ నీళ్లు ఆ పురిలో పడ్డాయంట. శంకరుని మనం ఒకసారి కలుసుకోవచ్చు. ఈ పూజ భ్రమరాంబ కన్నా సంతోషించేటువంటి మహనీయుడు ఎవరయ్యా అంటే ఆ కైలాసపతి శ్రీశైల మల్లికార్జున స్వామి. ఆడెం తాండవ మార్పటీపట లీలాటోప విస్ఫూర్జిత క్రీడాడంబర ముల్లసిల్ల గరళగ్రీవుండు జూటాటవి క్రోడాఘాట కరోటి కోడి కుటి రుచిచంద వీచి డోలి పటిలి పరిస్ఫుత స్పీతి. వాళ్ళందరూ భస్మైపోవాలని వరం కోరినటువంటి భస్మాసురుడు చివరికి ఆ శివలింగం కొనుక్కునే శక్తి నాకు లేదు, శివాలయానికి వెళ్ళి దర్శించే ఓపిక నాకు లేదు, మరి నాకు మోక్షం కాదా అంటే ఎవరైతే కపాలమాలాధరుడైనటువంటి పరమేశ్వరుని ధ్యానిస్తారో అటువంటి ధ్యానం చేసిన వ్యక్తులందరూ మోక్షానికి వెళ్తారు అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. శారీరకంగా మన శరీరం శ్మశానంలో దగ్ధమైన జీవుడు మాత్రం కైలాసానికి వెళ్తాడట. అది కపాలమాలికలో ఉండేటువంటి అంతరార్థం. మనం చనిపోతాము, శరీరం అంతా భస్మమైపోతుంది, మన శరీరంలో ఉండే ఎముకలు కపాలాలు అన్నీ కాలి బూడిదైపోతాయి. ఒక బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం అంటే అనేక మన్వంతరాలు కల్పాంతాలు గడిస్తే తప్ప బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయం పోదు. అటువంటి బ్రహ్మదేవుడు చనిపోయిన తర్వాత ఆ బ్రహ్మ కపాలమాలికలు అనంతంగా ఉంటాయి. అటువంటి అనంతమైన కపాలమాలికలు ధరించిన వాడు పరమ యొక్క మంగళవాయిద్య ఘోష కలిసి ఆ శివునికి ఎంతో ఆనందం కలిగింది. ఇటువంటి కార్యక్రమాలు చూసేటప్పుడు కొంతమందికి పూనకాలు వస్తాయి, కొంతమంది అమ్మవారికి ఆ సంతోషంతో భావోద్వేగంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. ఇది ఎక్కడి నుంచి వచ్చిందయ్యా మనకంటే శివుడి దగ్గర నుంచి వచ్చింది. పాపం ఆయన మామూలుగానే ఉంటాడు. ఎవరైనా కూడుకున్న పని అయినప్పటికీ కూడా ఇది ఖర్చుకు వెనకాడకూడదు. మన ఈ ప్రాంత పరిసరాలు నియోజకవర్గం అంటే మన నియోజకవర్గానికే పరిమితం అయినట్టు ఉంటుంది. అలా కాకుండా ఈ ప్రాంతంలో ఎవరు ముందు రోజు కళ్యాణం, తర్వాత పూజా కార్యక్రమం, ఇలాగా 15-16 రోజుల వరకు కూడా మనం ఈ కార్యక్రమాలు తలంట తప్ప ఆయన జీవితంలో ఎప్పుడు తలంట స్నానం చేయలే. అటువంటి తలస్నానం చేయటువంటి జడలతో కూడుకున్నటువంటి శిరోభాగాన మనం అందరం మనకి అన్ని రకాలుగా మేలు జరగాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తున్నారు. ఇటువంటి పరిస్థితి మరి ఈ ప్రాంతంలో కలిగించాలనే ఒక సత్సంకల్పంతో మొదలుపెట్టాం. కానీ ఇద్దరు ఖర్చు పెడితే 1,80 లక్షల దాకా ఆలయ ప్రాంగణానికి ఖర్చు చేశారు. దగ్గర 4 కోట్ల రూపాయలు ఈ పరశురామ అమ్మవారి ఆలయానికి వైభవంగా చేయాలని అన్ని సకల ఏర్పాట్లు కూడా పొందుపరిచి చేయించడం జరిగింది. దీనికి భక్తులు ఒక కమిటీగా ఏర్పడ్డారు. ఎంత చిత్తశుద్ధితోటి అక్కడ కార్యక్రమాల్ని పర్యవేక్షిస్తున్నారంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఒక మంచి వారికి కార్యదీక్ష కలిగిన వాళ్ళు, క్రమశిక్షణ కలిగిన వాళ్ళు ఇక్కడ అమ్మవారికి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. వాళ్ళ చేతులు పెట్టాలి. ఇక్కడ ప్రతి శుక్రవారం
మరి అమ్మవారికి అన్నదానం చేయడంతో పాటు మరి లలితా సహస్రనామాలు చేయడానికి ఒక లలితా పారాయణ ఇక్కడ ఈ సుభాషులందరూ ఆ రోజున ఆ లలితా పారాయణ చేస్తూ వెండి ఉయ్యాల్లో ఊంజల్ సేవ అమ్మవారికి స్వామివారికి కూడా అమ్మవారికి ఆ ఊంజల్ సేవ జరిపించి దానికి సంబంధించిన ఈ లలితా పారాయణ చేయడానికి ఒక కమిటీ వారు చాలా పెద్ద ఎత్తున వచ్చి దాంట్లో పాల్గొన్నారు. వీరందరినీ కూడా మేము సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సత్యసాయి సేవా సమాజం వారు కూడా మరి వాళ్ళు మా పార్టిసిపేషన్ కూడా మీరు తీసుకుని దీంట్లో మరి ఇంత క్రమశిక్షణతో ఇంత పెద్ద ఎత్తున పూజలు జరిపిస్తున్నారు. దాంట్లో మా సహకారం కూడా అందిస్తామని ఇక్కడికి వచ్చిన సత్యసాయి సేవా సంఘం వారికి కూడా నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాల్లో నిర్వహిస్తూ మరి ఎంత శ్రమపడి శ్రద్ధ తీసుకుంటున్న కమిటీ వారికి కానీ కమిటీ సభ్యులకు కానీ ఇంకా వారి మిత్ర బృందానికి కానీ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయ. తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం కన్వీనర్ వలవల బాబ్జీ ఆరోపించారు. శుక్రవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడుతూ జగన్ పాలనలో అక్రమాలు అన్యాయాలు పెరిగాయన్నారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. తాను దిగిపోతానని చెప్పడం ఆయన చేసిన అవినీతికి తార్కాణమని అన్నారు. అర్థమైపోయి ప్రజలు దిగిపోమంటే దిగిపోతాను అని. ప్రజలు దిగిపోమనకపోతే మిమ్మల్ని గద్దెనెక్కి ఆలమంటారా? ఇంకెవడో అప్పు ఇచ్చే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్కి లేడు. మీరు అప్పు చేయకుండా పరిపాలించే పరిస్థితి మీకు లేదు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి ఈవేళ మరి మళ్ళీ మీరు దిగిపోతూ కూడా రాష్ట్రం మొత్తం వల్లకాట్లో కలిపి ఇస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రజాస్వామ్యంలో మరి మీ చెల్లెలు వేళ మీ కుటుంబం గురించి మాట్లాడుతూ మా కుటుంబాన్ని విడదీసింది జగన్ రెడ్డి అని చెప్పడం జరిగింది. అంటే అమ్మని చెల్లెల్ని కూడా నువ్వు కాపాడలేవు. మరి ఎవరిని కాపాడతావు? ఎవరి కోసం మీరు చేసే పని? మరి ప్రజల్ని ఏం కాపాడుతావు? అలాగా అమ్మ చెల్లెల్ని కాపాడలేనుడు. మరి దిగిపోతానని మీరు అంటాం కదా, దిగిపోతే ప్రజలందరూ సంతోషిస్తారు. ఎన్నికల నోటిఫికేషను ఇంకా ఒక నెలలు ఉందనగా ఈవేళ నెల కూడా లేదు, ఒక 15-20 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ కోసం ప్రజలంతా ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ, ఇప్పటికన్నా మీరు పరిపాలించే రోజులు దగ్గర పడినాయి కాబట్టి ఇప్పుడన్నా జాగ్రత్తగా పరిపాలించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2021లో ఒక పబ్లిక్ మీటింగ్లో ఎవరెన్ని పార్టీలు కలిసినా సరే నా వెంట్రుక ముక్క పేకలేరు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత 2022లో నన్నే నమ్మండి అని చెప్పడం జరిగింది. 2023 వచ్చేటప్పటికి నేను మిమ్మల్నే నమ్ముకున్నాను అన్నాడు. ఇవాళ 2024 వచ్చేటప్పటికి దిగిపోమంటే దిగిపోతాను అంటున్నాడు హ్యాపీగా. ఆయన ప్రవర్తన చూస్తుంటే ప్రజల్లో ఎంత ఎత్తున వ్యతిరేకత వస్తుందో గ్రహించి ఇంకా మనం పోటీ చేసినా సరే ఓడిపోతాం అనే ఉద్దేశంతో ముందే దేవుడు దయలేదు అందుకని నేను దిగిపోయాను అనే ప్రవర్తనకు వచ్చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూసాం. ఎవరైనా సరే ఇలా ముందే నేను ఓడిపోతానని చెప్పిన ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు నేను చూడలా. ప్రజలందరూ కూడా
ఎప్పుడు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందా, ఈ ముఖ్యమంత్రిని ఎప్పుడు సాగనింపుదామని ఎదురు చూస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అతని పార్టీకి ఎంతవరకు ప్రజల మీద నమ్మకం ఉందో తెలుస్తుందని ఈ సందర్భంగా తెలియపరుచుకున్నాను. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఒక మాట, రోజుకు ఒక మాట చేస్తాన జరుగుతుంది. మనం చూస్తున్నాం. ఈ 175 నియోజకవర్గాల్లోకి వైనాట్ 175 అనే మాట మాట్లాడటం, ఒకసారి నన్ను చూసి ఓటేయండి అంటాం, లేకపోతే మిమ్మల్నే నమ్ముకున్నాను అంటాం. మరి ఇప్పుడేమో హ్యాపీగా వెళ్ళిపోతానంటాం. బాధ్యత గల పార్టీ కానీ బాధ్యత గల ముఖ్యమంత్రి కానీ మాట్లాడే విధానం అది కాదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం. తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మరియు బొలిశెట్టి రాజేష్ అధ్యక్షతనలో జనసేన ఆఫీస్ వద్ద భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, बोलो स्वतंत्र भारत की, भारत माता के, भारत माता के, भारत माता के, भारत माता के, बोलो भारत माता की, बोलो भारत माता की, बोलो भारत माता की. ఇటు అలా చెంగరా माता के, भारत माता के, भारत माता के. ఎంతో పండగ వాతావరణం. భారతదేశంలో ఈరోజు రిపబ్లిక్ డే జనవరి 26వ రాజ్యాంగం నిర్మించిన రోజు. సుమారు బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల తర్వాత మరి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న 1947 ఆగస్టు 15వ తారీఖున మనకి స్వతంత్రం వచ్చింది. కానీ ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏదైతే దేశాలు ఉన్నాయో అన్ని దేశాలని ఆలోచించి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆ దేశాలన్నింటినీ కూడా ఆలోచన విధానాన్ని తీసుకుని మరి రాజ్యాంగం నిర్మించి మనకి అమలు జరిగిన రోజు ఈరోజు ఆ జనవరి 26 రిపబ్లిక్ డేగా మనకి అమలు చేసిన రోజు. కాబట్టి ఏదైతే ఆ రోజుల్లో గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ మరి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ ఎంతో మహనీయులు మరి వాళ్ళందరూ కూడా ప్రాణత్యాగాలు చేసి మరి ఈరోజు నిర్మించిన దాన్ని ఎంతో ఈరోజు కూడా మన భారతదేశ రాజ్యాంగాన్ని మరి వేరే దేశాలు కూడా అమలు చేసే విధంగా మరి చేయించారు. కానీ ఈ రోజున ఆ రాజ్యాంగాన్ని సరైన వాడకం దేశాల్లో లేవు. మరి ఇవాళ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన పార్టీలో తాడేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈరోజు జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర జెండా ఆవిష్కరణ చేయడం, అలాగే తాడేపల్లి నియోజకవర్గ ప్రజలకి జన సైనికులకి వీర మహిళలకు అందరికీ కూడా మరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తారు. సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనలో మగ్గి ఏదైతే ఎంతోమంది మరి త్యాగదనుల ప్రతిఫలంగా మనం 1947 ఆగస్టు 15వ తారీఖున మరి మనకి స్వాతంత్రం లభించింది. కానీ ఫలాలైతే అందిని, కానీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక మరి సతమతం అవుతున్నప్పుడు మరి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన మరి ఒక కమిటీని వేసి ఈ మన రాజ్యాన్ని అఖండ భారతావనిని మనం నిర్మించుకున్న ఆ భారతావనిని మరి ఎలా పరిపాలించాలి అనే విధంగా ఒక రూపకల్పనకు మరి భరతమాత బుద్ధుబిడ్డ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మరి అధ్యక్షతన ఆ రోజున ప్రపంచంలోనే అతి మేటి రాజ్యాంగాల్లో ఒకటిగా
మరి రూపకల్పన చేసి మన ప్రజలందరికీ కూడా స్వేచ్ఛా వాయువులు, అదేవిధంగా భావవాక్కు, అదేవిధంగా న్యాయం అందరికీ సమానంగా ఉండేటట్టు, స్వేచ్ఛా వాయువులు ప్రతి ఒక్కరికి అందేటట్టు మరి రాజ్యాంగాన్ని నిర్మించి మరి మనకి ఇవాళ స్వాతంత్రం ఇచ్చినందుకు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మన దేశ ప్రధానికి కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. జై. స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆర్డీఓకే చెన్నయ్య. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శివశంకర్ మరియు విఆర్ఓలు, విఆర్ఏలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్కడే ఉన్నాడు అవుతుంది కదా. అడేడి రాజుగడేడి టౌన్ అఫీషియల్గా అందరూ కూడా అమల్లోకి తీసుకొచ్చారు. కాబట్టి మనం పూర్వీకులు, మన స్వాతంత్ర సమరయోధులు అందరూ కూడా ఎన్నో త్యాగాలు, నిస్వార్థంగా వాళ్ళు చేసినటువంటి పోరాటాలతో మనకు స్వతంత్రం వచ్చింది. మనం సొంతంగా మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని అమలుపరుచుకోవడం జరిగింది. ఈ రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా, అందరికీ సమాన అవకాశాలు ఉండే విధంగా మనం రూపొందించుకున్నాం. దానివైపు మనందరం కూడా కృషి చేయాలి. తాడేపల్లిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరించిన పట్టణ సిఐ ఏ సుబ్రహ్మణ్యం పట్టణ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు
మరి ఇక్కడున్న నడుగురు పోలీసు సిబ్బందికి, విద్యార్థులకు, ఇక్కడికి వచ్చిన విద్యార్థులకి, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ మనకి ఏదైతే భారత రాజ్యాంగంలో చెప్పినటువంటి విలువలు ఉన్నాయో ఆ విలువలన్నీ అందరూ పాటిస్తూ, అందరూ కూడా ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక విధులు కూడా పాటించి గణతంత్ర దినోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. స్వేచ్ఛావాయువులు పీల్చుతూ భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. అందుకే ప్రతి ఏటా ఈ తేదీన స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ తేదీన దేశవ్యాప్తంగా జెండా ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అలాగే జనవరి 1950 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి రాగా ప్రతి ఏటా ఈ తేదీని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. बोलो स्वतंत्र भारत के, भारत माता की, भारत माता की, भारत माता की. ఆవిష్కరణ మన ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ గారు ఆవిష్కరిస్తున్నారు. సాల్యూట్ ఆర్డర్, సాల్యూట్ ఆర్డర్, సాల్యూట్ ఆర్డర్. అందరూ కూడా మన జాతి నాయకులకి పూలమాల వేయండి. పతాక ఆవిష్కరణ. మహాత్మా గాంధీజీ जवाहर अंबेडकर महाराज की, जवाहर महात्मा अंबेडकर महाराज की, जवाहर बाबा साहेब अंबेडकर, जवाहर बाबा साहेब अंबेडकर. గర్వించదగ్గ విషయం. ముఖ్యంగా ఈవేళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్నే ఈవేళ కొన్ని మార్పులు వచ్చినా ఆయన ఎన్నో ఆలోచించి మరి 75 సంవత్సరాల క్రితమే అన్నీ ఆలోచించి ఈ రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అలాగే దేశ స్వాతంత్రం పోరాటంలో అహింస ద్వారా మహాత్మా గాంధీ గారు, అలాగే మరి అనేక రకాలుగా మరి సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు, అలాగే జాతి గర్వించదగ్గ నాయకులు ఉన్న దేశం భారతదేశం. అలాగే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని సమీకరణతోటి ఈ రాజ్యాంగం మరి విరసిల్లుతుంది. అలాగా ఏ దేశంలో కూడా మరి ఇలాంటి పరిస్థితులు లేవు. ఖచ్చితంగా ఈ రాజ్యాంగం మరి అంబేద్కర్ జీవించిన ఈవేళ ఆయన చనిపోయినా సరే ఆయన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవలసిన విషయంగా భావిస్తూ మరి ఈవేళ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఏదైతే 75వ గణతంత్ర దినోత్సవ మహోత్సవంలో భాగంగా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన వలవల బాబ్జీ గారి నాయకత్వంలో ఈరోజు పార్టీ ఆఫీస్ దగ్గర ఇక్కడ ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఏదైతే మనకి స్వాతంత్రం కోసం పోరాటం చేసిన ఎంతోమంది మహనీయులు త్యాగఫలం, నిజమైన స్వతంత్రం ఈరోజు రావడం మనందరి యొక్క అదృష్టం. ఎన్నో కష్ట నష్టాలు మన పూర్వీకులు స్వాతంత్ర సమరయోధులు పడి మనకు ఒక స్వాతంత్రాన్ని ఇచ్చినందుకు వారికి ఆత్మశాంతి చేకూరాలని, వారికి పేరున వారి ఆత్మశాంతి చేకూరాలని వారికి నివాళులు అర్పిస్తూ ఏదైతే స్వతంత్రంగా మనం బతుకుతూ ఉన్నామో ఆ స్వతంత్రం
ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరి యొక్క భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేశభక్తిని మనకిచ్చిన పూర్వీకుల యొక్క దేశభక్తిని మనం మన ప్రాంతాల్లోనూ మన యొక్క దేశంలోనూ నెరవేర్చుకుంటూ వాళ్ళ యొక్క ఆశయాలకు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మరొక్కసారి కోరుకుంటూ మరొక్కసారి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉన్న సోదర సోదరీమణులందరికీ కూడా 75వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. అప్సర వైస్ చైర్మన్ వడ్డీ రఘురాంను ఘనంగా సత్కరించిన కోనసీమ ఆక్వా రైతులు. నా ఫోన్ దీంట్లో తీయండి. ఏముందన్నా ఇంకా అన్నారు. అయితే ఇవాళ ఒక 10 ఏళ్ళ నుంచి ట్రాన్స్ఫర్ ఉండి వాళ్ళ కనెక్షన్ ఉండి ఇవాళ ట్రాన్స్ఫారం కాలిపోయో మీటర్ కాలిపోయో కొత్త కనెక్షన్ పెట్టుకుంటే అది కొత్త సర్వీస్ కింద ఉందన్నా, అది మనకి సబ్సిడీకి వర్తించట్లేదన్నా, కొన్ని చోట అగ్రికల్చర్ ల్యాండ్లు యాడ్ అయి ఉన్నాయన్నా, అవి రావట్లేదన్నా. మనం రైతుకు 10 ఎకరాల లోపు ఆక్వా రైతుకి మనం రూపాయన్నర సబ్సిడీ ఇద్దామన్నామంటే మనం ఇచ్చిన ప్రామిస్ కరెక్ట్ ప్రామిస్గా ఉండాలి. మనం ఏదైతే ఆక్వా రైతుకి ఇచ్చిన ప్రామిస్ ఉందో అది 100కి 100% అమలుపరచాలని మళ్ళీ 5,000 కనెక్షన్స్కి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఆక్వా రైతుల పట్ల ఉన్న ప్రేమాభిమానాలతో ఇమ్మీడియట్గా 24 గంటల్లో మేము శాంక్షన్ జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కలెక్టర్కి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి అధికారికి ఆదేశం ఇచ్చి జెన్యూన్గా 10 ఎకరాల లోపు ఆక్వా జోన్ పరిధిలో ఉండి 10 ఎకరాల రైతు ఎవరైతే ఉన్నారో వారందరికీ 100కి 100% రూపాయన్నర కరెంట్ సబ్సిడీ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా కలెక్టర్లు నోటిఫై చేస్తున్నారు. దానికి రైతులు కూడా సహకరించి అవన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అలాగే ఫీడ్ ధరలు కూడా నియంత్రణ చేసే కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఈ 3 సార్లు ఫీడ్ రేట్లు వెనక్కి రోల్ బ్యాక్ చేయడం జరిగింది. మన సిపి కంపెనీ 1వ నెంబర్ 2వ నెంబరు 89 రూపాయలు పెంచి ఆఖరి నెంబర్లు 3.85 పైసలు పెంచితే ఇమీడియట్గా థైలాండ్లో ఉండే వాళ్ళ అధికారులని సింగ్ పాంగ్ అనే వాళ్ళ ప్రెసిడెంట్ని ఏపీకి 24 గంటల్లో పిలిచి 24 గంటల్లో రోల్ బ్యాక్ చేయడం జరిగింది. ఈ విషయం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఆక్వా రైతుకి కూడా తెలుసు. ఇవాళ క్వారంటైన్ సెంటర్ చెన్నైలో ఉంది. చెన్నైలో ఉండటం వల్ల బిఎంసి బురు స్టాక్లు ఇవన్నీ కూడా క్వారంటైన్ చేయటం మా రైతులకు ఇబ్బందికర పరిస్థితి ఉంది. చెన్నై వెళ్ళి లైన్లో నుంచుని ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే ఇవాళ ఏదైతే వైజాగ్ డిస్టిక్ ఉందో నక్కపల్లి అనే మండలంలో బంగారుపేట అనే ఒక విలేజ్లో 36 కోట్లు ఆ బిఎంసీకి శాంక్షన్ చేయించి వచ్చే నెల మొదటి వారంలో ఓపెన్ చేసి ఆగస్టు కల్లా ఆ బురు స్టాక్ క్వారంటైన్ సెంటర్ను ఓపెన్ చేసే బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆక్వా రంగం పట్ల ఆక్వా రైతుల పట్ల ఎంత సిద్ధశుద్ధి అనేది ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రం వైపు
చూసే విధంగా రైతుల యొక్క కష్టాలను దృష్టిలో పెట్టుకుని వారికి మంచి చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఈ రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని ముందుకు నడిపే విధంగా జరుగుతూ ఉంది. ఇవాళ ఏదైతే అపోజిషన్ పార్టీలు ఉన్నాయో ఇవాళ ఆక్వా రంగం అలా ఉంది ఇలా ఉందని అడిగితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆక్వా రైతు మేము ఇంకా ఆక్వా కల్చర్ చేస్తాం, మాకు చెరువులు తవ్వటానికి పర్మిషన్ ఇవ్వండి అని మాకు రాష్ట్రంలో తిరుగుతుంటే అర్జీలు ఇస్తున్నారంటే ఈ ఆక్వా రంగం ఎందుకు ముందుకు తీసుకెళ్తుందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఆక్వా రంగంలో ఉన్నటువంటి రైతులకి ఎంత చిత్తశుద్ధి ఉందో ఇవాళ ప్రతి రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా తెలుసని నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వారికి ఇవాళ ఆక్వా రైతులు విపత్తుల వల్ల చాలా నష్టపోతున్నారు, కల్చర్లో వైరస్ వచ్చి చాలా నష్టపోతున్నారు, వీళ్ళకి ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కలగజేయాలి అని చెప్పి ఈ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చొరవతో మొన్న జనవరి 8వ తారీఖున షీబా వారితోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ వారితోని కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ వారితోని రైతు నాయకుల సమక్షంలో విజయవాడలో మీటింగ్ జరగడం జరిగింది. ఇమ్మీడియట్లీగా నిన్న ఆ శాంక్షన్ కూడా చేయించాం. 5 ఎకరాల లోపు శుక్రవారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా తాడేపల్లిగూడెం తేతల సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు మైనం సత్యనారాయణ మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే గణతంత్ర దినోత్సవం అని పేర్కొన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలన్నారు. తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ శుభోదయం. ఈరోజు 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మన పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బందికి అలాగే విద్యార్థులకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన తర్వాత మనకి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం రావడం అంటే మన భారతదేశాన్ని మనల్ని పరిపాలించుకోమని చెప్పి వాళ్ళు మనకు అప్పచెప్పేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. అప్పటి నుంచి మన దేశాన్ని మనం పరిపాలించుకుంటూ ఉన్నాం. అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించుకోవాలనే దానికి ఒక రాజ్యాంగం రూపకల్పన చేసుకోవడం జరిగింది. ఆ రాజ్యాంగం రూపకల్పనకి ఒక కమిటీని వేయడం జరిగింది. ఆ కమిటీ హెడ్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నియమించి రాజ్యాంగాన్ని రూపొందించమని చెప్పి మన భారత ప్రభుత్వం చెప్పిన మీదట దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నో దేశాల రాజ్యాంగాల్ని పరిశీలించి అందులో మంచి మంచి అంశాలన్నీ కూడా పొందుపరిచి మన భారతదేశానికి ఒక పెద్ద
రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది. అంటే మన భారతదేశాన్ని మనమే పరిపాలించుకుంటా ఉన్నాం. అయితే ఏ విధంగా పరిపాలించుకోవాలనే దానికి ఆ నియమ నిబంధనలు రూపొందించారు అందులో రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగాన్ని తయారు చేసి అమలు పరచుకోవడానికి 1950 జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన వస్తే రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950వ సంవత్సరం జనవరి 26వ తేదీ. అందుకే మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటాం. జనవరి 26వ తేదీ అనగా ఈరోజు ఇలా ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు బాబ్జీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం రూరల్ మండలం అధ్యక్షులు పరిమి రవికుమార్ గారి అధ్యక్షతన తాడేపల్లిగూడెం రూరల్ మండలం మోదుగాగుంట గ్రామంలో జైహో బీసీ కార్యక్రమము జరిగింది. అలాగే ఈ యొక్క జైహో బీసీ టీం లీడర్ అయినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా మరి మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి 30 సంవత్సరాల వెనక్కి ఈ రోజు నిలబడడం జరిగింది. మనకి అందరికీ సుపరిచిత మరి తెలుగుదేశం పార్టీ మరి బీసీలకి పెద్దపేట వేసి ఈ రోజున ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని గారు, అన్నవరం గారు, రాంబాబు గారు, అలాగే శ్రీధర్ గారు, సుబ్బరాజు గారు, గోపాలకృష్ణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభకి అధ్యక్షత వహించిన పరిమి రవికుమార్ గారు, మండల పార్టీ అధ్యక్షులు, అలాగే మన మండల బీసీసీఎల్ అధ్యక్షులు కట్ట అన్నవరం గారు, అలాగే ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొండలరావు గారు, మన నియోజకవర్గ మరి గతంలోనే ఎప్పుడైనా అబ్జర్వర్ అవును ఉండే, మనకి దశ దిశ నిర్దేశించడం అవును ఉండే, ఏదైనా కానివ్వండి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు, అలాగే మన నియోజకవర్గ పరిశీలకులు నక్కా చిట్టిబాబు గారు, అలాగే గోపాలరావు గారు, వెంటపాడు మండల అధ్యక్షులు వెంకట్రావు గారు, మోదుగుంట గ్రామంలో జైహో బీసీ కార్యక్రమాన్ని మన బీసీలందరూ కూడా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు రవికుమార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ, మీకు అత్యంత ప్రియుడైనటువంటి బాబ్జీ గారికి, అందరికీ కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి మన బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియబడుతున్నాం. ఇక్కడ మనం ఈ రాష్ట్రంలో బీసీలు సగభాగం ఉన్నారు, ఉన్నటువంటి జనాభాలో సగభాగం ఉన్నారు. తాడేపల్లిగూడెం భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్పదనమని ఏపీ నెట్ డీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి తెలిపారు. ఏపీ నెట్లోని పరిపాలనా భవనం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा. But it will be justice only. As yesterday our President of India told, this is the strength of our legal system. This legal system. And before that, I want to say a few words about the Constitution. So, we got the freedom around 70-80 years back, and why the Republic Day is 75th? Because the Republic Day, this is at the when we got the independence, we do not have the Constitution. At that time, so the Constitution Assembly of India was formed on 9th December 1946. And it was written by many people. And in this is headed by this was headed by Babu Rajendra Prasad. And the Vice President of Constitution Assembly, this is called Constituent Assembly of India. So this is H.C. Mukherjee and V.T. Krishnamachari. And Chairman of the Drafting Committee is Dr. B.R. Ambedkar. And the legal advisor for this is B.N. Raju. So when it was formed at 1945, the total number are 389 members. And after the division of Pakistan, it was set to 299 members because the rest of members went to Pakistan. And this committee has around 13 subcommittees, the Parliament Constituent Committee. So I will say the drafting committee chairman was Dr. Bhimrao Babasaheb Ambedkar, and Union Power Committee, this was headed by Jawaharlal Nehru, and Union Constitution Committee, this is also headed by Jawaharlal Nehru. Provincial Constitution Committee, this is headed by Sardar Vallabhbhai Patel, and Advisory Committee on Fundamental Rights, Minorities and Tribal and Excluded Areas. This was also headed by Vallabhbhai Patel. So what we are getting the freedom, right to speech or eradication of. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.